హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది కదా. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నదైతే ఒక క్యాలెండర్ రిలీజ్ అయితే చేశారు. అది ఎవ్రీ ఇయర్ చేస్తారు కామన్గా. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం లేట్గా రావడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్, ఆగస్టు ఆ టైంలోనే వచ్చేది యాక్చువల్గా. ఈ సంవత్సరం చాలా టైం పట్టింది, డిసెంబర్లో రావడం అయితే జరిగింది మొత్తానికి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో అన్ని రకాల నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. పర్లేదు, మంచి వేకెన్సీస్ అయితే ఉంటాయి. మిమ్మల్ని నిరాశ పెట్టేటట్టుగా ఏముండవు. అన్నీ కలిపి సుమారుగా 1,00,000 ఖాళీల దాకా అయితే ఉంటాయండి. 1,00,000 ఖాళీల దాకా ఫిల్ చేస్తారు. ఓకే, ఈ యొక్క క్యాలెండర్లో అర్థమైందా? అన్ని రకాల నోటిఫికేషన్స్ కలుపుకుని ఇప్పుడు ఏంటంటే వీటికి సంబంధించి కామన్గా సిలబస్ ఏముంటుంది, అలాగే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ల గురించి మీకు అవగాహన కల్పిస్తే ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు మెయిన్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఏది చూసుకున్నా మ్యాక్సిమం కామన్గా ఉండేది ఏంటంటే అర్థమెటిక్, రీజనింగు, జీకే అండ్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. ఓకే, ఈ 4 సబ్జెక్టులు మాత్రమే. ఓకే, ఈ 4 సబ్జెక్టులే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జామ్లో 50 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, కొన్ని ఎగ్జామ్లో 25 క్వశ్చన్లు అడుగుతారు. అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. కేవలం ఈ 4 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రాగా ఇంకా ఏముండవు. అర్థమైందా మొత్తానికి? సో మీరు ఏది చూసుకున్నా, సీజీఎల్ కావచ్చు, ఫేజులు కావచ్చు, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అన్నిట్లో ఇవి కామన్గానే తగులుతాయి. కథ ఏంటంటే ప్యాటర్న్ చేంజ్ అయ్యిద్ది అంతే. కొంచెం ఒక దాంట్లో 50 క్వశ్చన్లు అడిగితే ఇంకో దాంట్లో 25 క్వశ్చన్లు అడుగుతారు. అలాగైతే ఉంటుంది. అర్థమైందా? ముందుగా ఒకసారి చూసుకున్నట్టయితే సెలక్షన్ పోస్ట్కి ఒకసారి చూసుకుందాం. ఈ సెలక్షన్ పోస్ట్ అంటే ఫేజ్ 13. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫేజ్ 13. ఈ ఫేజ్ 13కి క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలంటే కామన్గా మీ దగ్గర 10th క్లాస్ ఉన్న ఎలిజిబుల్, ఐటీఐ ఉన్న ఎలిజిబుల్, ఇంటర్మీడియట్ ఉన్న ఎలిజిబుల్, బీటెక్ ఉన్న ఎలిజిబుల్, డిగ్రీ ఉన్న ఎలిజిబుల్. అర్థమైందా? ఏ క్వాలిఫికేషన్స్తో అయినా అప్లై చేసుకునే ఏకైక జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఫేజ్లే. అర్థమైందా? ఫేజ్ 13. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఫేజ్ 13. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మీకు నార్మల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి ఏదో ఒక ఫీల్డ్లో, ఓకే, మీరు చదువుకున్న ఫీల్డ్లోనే ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇవి కేవలం వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకున్న పోస్టులు అయితే ఉంటాయి ఇందులో. అర్థమైందా? ఫేజుల్లో అనే వాటికి. ఇంకా నార్మల్గా సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. బట్ వీటికి ఏంటంటే ఎక్కువగా మీరు ఎంచుకున్న చదువును బట్టి ఆ ఫీల్డ్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఫేజ్కి సంబంధించి అన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఈ పేరులోనే ఉంది గ్రాడ్యుయేట్. అంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. అర్థమైందా? మీకు డిగ్రీ చేసుకున్నా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు. అర్థమైందా? బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ చేసినా పర్లేదు. లేదు బీటెక్లో సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ ఏది చేసుకున్నా పర్లా. డోంట్ వరీ. అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ప్రజెంట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, నోటిఫికేషన్ వచ్చేసి 22 ఏప్రిల్ ఉంది కదా, మాకు అదే టైంలో 6th సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మరి ఏంటి మేము ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చా అంటే మీరు అప్లై చేసుకోండి, ఎలిజిబుల్ అవుతారు. ఎందుకనంటే మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు అక్కడ ఇచ్చే కట్ ఆఫ్ డేట్ని బట్టి ఉంటుంది. మీకు యాక్చువల్గా ఎస్ఎస్సి వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. మీకు అది ఆగస్టు 1న పెట్టారనుకోండి, 2025 ఆగస్టు 1న కట్ ఆఫ్ డేట్ పెడితే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. లేదు జనవరిన పెడితే మీకు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే జనవరి 1, 2025కి మీకు ఇంకా డిగ్రీ పూర్తి కాలేదు కాబట్టి అప్పటికి పెడితే ఎలిజిబుల్ కాదు. అదే ఆగస్టు 1, 2025కి పెడితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి. ఓకే, రిజల్ట్ వస్తుంది కాబట్టి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సిపిఓ. ఈ ఎస్ఎస్సి సిపిఓ ఏంటంటే దీనికి కూడా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఇదేంటంటే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టులు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. డిగ్రీ చేసిన పర్లా, బీటెక్ చేసిన పర్లా. ఇంకా నెక్స్ట్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. ఈ సిహెచ్ఎస్ఎల్కి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ చేస్తే సరిపోద్దండి. ఇంటర్మీడియట్ చేసిన పర్లా, డిప్లొమా చేసిన పర్లా యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఇక నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్. ఇదేంటంటే జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఓకే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్కి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి. ఈ స్టెనోగ్రాఫర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ చేసిన పర్లా, డిప్లొమా చేసిన పర్లా. ఓకే, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఏ చేసినా ఎలిజిబుల్ అవుతారు స్టెనోగ్రాఫర్కి కూడా. స్టెనోగ్రాఫర్కి ఏంటంటే మంచి శాలరీ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ స్కిల్ అయితే వచ్చి ఉండాలి మీకు. అర్థమైందా? డిక్టేషన్ చెప్తారు, 80 words per minute,
లేదంటే 100 వాట్స్ పర్ మినిట్. ఓకే. సి అంటే డి అంటే అదే స్టెనోగ్రాఫర్. సి అంటే ఒకలా ఉంటుంది డిక్టేషను. స్టెనోగ్రాఫర్ డి పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ఒకలా ఉంటది. ఓకే. స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే మీకు వచ్చుండాలి. ఓకే. ఇన్ కేస్ మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఈ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ జూనియర్ ఇంజినీర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జూనియర్ ఇంజినీర్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ 3 విభాగాల్లో మీరు డిప్లొమా లేదా బీటెక్ జాగ్రత్తగా చెప్తున్నా అర్థం చేసుకోండి. 10th తర్వాత మీరు డిప్లొమా చేసినా ఎలిజిబుల్ అవుతారు. లేదు 10th తర్వాత డిప్లొమా చేసి బీటెక్ చేసినా ఎలిజిబుల్ అవుతారు. లేదు 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేసినా ఎలిజిబుల్ అవుతారు. ఏదైతే మనం మాట్లాడుకున్నామో జూనియర్ ఇంజినీర్ దానికి. అర్థమైందా? మంచి శాలరీ ఉంటుంది. ఓకే. పే లెవెల్ 6 అయితే ఉంటుంది. 35,400 బేసిక్ పే, అలవెన్సెస్ అన్నీ కలుపుకొని స్టార్టింగ్ 55,000 నుంచి 60,000 దాకా శాలరీ అయితే వస్తుంది మీ యొక్క డిపార్ట్మెంట్ని బట్టి. సో చాలా మంచి అవకాశం ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి పూర్తి చేసుకున్న వారు ఉన్నారో. ఇక నెక్స్ట్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్. ఇదేంటంటే మీకు డిగ్రీ లేదా పీజీ ఆ స్థాయిలో హిందీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది మ్యాక్సిమం మన వైపు ఎవరో అంత ఇంట్రెస్ట్ చూపిరు కాబట్టి మనం దీని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోము. ఓకే. నార్త్ ఇండియన్స్ ఓకే ఎవరైతే బీహార్, యూపీ ఉంటారో వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకుంటారు వాళ్ళు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్. దీనికి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే కావాలండి. ఓకే. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావాలి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. అర్థమైందా? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్ ఇన్ ఢిల్లీ పోలీస్. మనకేంటంటే ఇది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఢిల్లీ పోలీస్లో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్. అర్థమైందా? ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే, ఫీమేల్కి అవకాశం ఉండదు ఇందులో. ఇంకో విషయం ఏంటంటే దీనికి కూడా ఇంటర్మీడియట్ అంటే 10+2 పూర్తి చేసి ఉండాలి. ఓకే. 10+2 అంటే ఈక్వలెంట్ మీరు ఐటీఐ చేసినా డిప్లొమా చేసినా లేదా ఇంటర్మీడియట్ చేసినా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. అర్థమైందా? మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. యాక్చువల్గా మనం పైన మాట్లాడుకున్నట్టయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా మేల్ అండ్ ఫీమేల్, దానికి ఏంటంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. బట్ ఏంటంటే దీనికి హెవీ కావాలి ఏదైతే డ్రైవర్ పోస్ట్ ఉందో దానికి. ఓకే. అర్థమైందా? దీనికి కూడా సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒక్క సిబిటీ ఎగ్జామే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్. ఇది హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉన్నాయి కదా ఈ పోస్టులకి ఏంటంటే ఇంటర్మీడియట్ యాక్చువల్గా ఇంటర్మీడియట్ చేసిన పర్లా, డిప్లొమా చేసిన పర్లా ఎలిజిబుల్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే మీకు టైపింగ్ వచ్చి ఉండాలి ఈ పోస్టులకి. అర్థమైందా? క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ చేసినా డిప్లొమా చేసిన ఎలిజిబుల్. బట్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగు, లేదు అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అన్నా టైప్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ టెలిప్రింటర్ ఆపరేటర్ ఇన్ ఢిల్లీ పోలీస్. సేమ్ దీనికి కూడా అంటే 10+2 క్వాలిఫికేషనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లిమిటెడ్ డిపార్ట్మెంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇదేంటంటే ఇది మనకు అవసరం లేదు. ఎవరైతే డిపార్ట్మెంట్లో చేసి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హయ్యర్ పొజిషన్లోకి వెళ్తాకి వాళ్ళకి పెట్టే ఎగ్జామ్ అండి. సో ఇది దీంతో మనకు సంబంధం లేదు. ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్ జీడీ. ఈ కానిస్టేబుల్ జీడీకి వచ్చేసి యాక్చువల్గా అందరికీ తెలిసిందే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో మొత్తానికి మీకు ఏవైతే మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయో మనకి పనికొచ్చే నోటిఫికేషన్స్ వాటికి సంబంధించి బేసిక్గా క్వాలిఫికేషన్ గురించి అయితే మీకు చెప్పా కదా. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు వీటికి సంబంధించి సిలబస్ గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు వీలైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా అప్పుడప్పుడు. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్.